తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే సార్. నమస్తే సార్, హెయిర్ ఫాల్ దీనికి నిజంగా ఎన్ని మెడిసిన్స్ వాడినా, ఎన్ని హెయిర్ ఆయిల్స్ వాడినా సరే తగ్గనటువంటి ఒక పెద్ద సమస్యగా మారిపోయింది. సో మంచి హెయిర్ ప్యాక్ కావాలి అని అంటే మంచి హోమ్ మేడ్ తోటి, మన ఇంట్లో దొరికే వాటితోటి, కెమికల్స్ లేకుండా ఒక మంచి హెయిర్ ప్యాక్ చెప్పండి సార్. ఓకేమ్మా. వెంట్రుకల టాపిక్ వచ్చేసరికి ఈ క్వశ్చన్ అడిగేసరికి చాలా మంది నన్ను గమనిస్తుంటారమ్మా. సో సార్కే హెయిర్స్ లేవు కదా, సార్ మాకేం చెప్తాడో అది ఎంతవరకు పనిచేస్తుందని. కానీ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఔషధానికి సంబంధించి గూగుల్లో సెర్చ్ చేసేసి దాని గుణగణాలు విశదీకరించి వాళ్ళు తెలుసుకోగలిగితే ఆ అపోహ నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతుంది అన్నమాట. కాబట్టి ఇవన్నీ కూడా ప్రామాణికంగా రుజువు చేయబడినటువంటి ఔషధాలు. మరి సార్ ఎందుకు వాడుకోలేదని చెప్పేసి ప్రశ్న వచ్చినప్పుడు దానికి కొంత సమాధానం చెప్పేసి నేను ఫార్ములా కూడా చెప్తాను. సో చిన్నప్పటి నుంచి హెయిర్ కోసం అంటే నేను ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోలేదు. దీనికోసం అని చెప్పేసి ఒక మెడిసిన్ వాడుకోవడం కానీ, పైపుత మందుకు కానీ, హెయిర్ ప్యాక్ కానీ, ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవడం కానీ చేయలేదమ్మా. వయోధర్మంలో భాగంగా, దేహధర్మంలో భాగంగా ఒక వయసు వచ్చిన తర్వాత వెంట్రుకలు ఊడిపోవడం మొదలైంది. మరి ఇంచుమించు 64-65 సంవత్సరాలు వచ్చేసరికి మరి బాడీ హెడ్ కూడా వచ్చిందమ్మా. కాబట్టి మరి వయోధర్మంగా, దేహధర్మంగా వచ్చినటువంటి పరిస్థితుల్లో మనము చేయదగింది చాలా తక్కువ. కావాలంటే మరి ఆ అందం కోసము, ఆకర్షణ కోసము, లేకపోతే వెంట్రుకలు నిగనిగలాడుతూ దేదీప్యమానంగా సౌందర్యంగా ఉండాలనేటువంటి తలంపు ఉన్నటువంటి వాళ్ళైతే మరి విగ్గు పెట్టుకోవచ్చు, లేకపోతే ట్రాన్స్ప్లాంటేషన్ చేసుకోవచ్చు. ఇలాంటి ప్రక్రియలు అయితే ఉన్నాయి. నేను వేటి మీద నాకు ఆసక్తి లేదు, ఆకాంక్ష లేదు, నేను ప్రయత్నం చేయలేదు, చేయబోనమ్మా. కాబట్టి ఎందుకంటే ఇవన్నీ చెప్పకపోతే ఎందుకంటే మొదట్లోనే మరి దానికి సంబంధించిన నెగిటివ్ కామెంట్స్ పెట్టడం వల్ల మంచి వీడియో మిస్ అయిపోతారనేటువంటి ఆ తపనతోనే ఇది అంతా చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి మంచి ఫార్ములా చెప్తాను. ఇది వేలాది రూపాయలు ఖర్చు అయ్యేది కాదు, అందరికీ ఉపయోగపడేటువంటిది. అందరూ వాడండి, సద్వినియోగం చేసుకోండి, చక్కని ఫలితాన్ని పొందండి అని చెప్పేటువంటి ఆ సదుద్దేశంతోనే ఈ యొక్క ఫార్ములాని చెప్పడం జరుగుతుందమ్మా. కాబట్టి మంచి హెయిర్ ప్యాక్ చెప్తాను చూడమ్మా. అందరూ వాడుకోవచ్చు, చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. అదేవిధంగా మరి స్త్రీ పురుష తారతమ్యం లేకుండా కూడా అందరూ వాడుకోవచ్చు. చాలా చౌక ధరకే ఔషధం తయారైపోతుంది. తయారు చేసుకోవడం ఈజీ, వాడుకోవడం ఈజీ, అదేవిధంగా ఫలితాలు కూడా ఈజీగా చాలా చక్కగా ఉంటాయమ్మా. కాబట్టి మార్కెట్లో దొరికేటువంటి ఇతర హెయిర్ ప్యాక్స్ ఏమాత్రం తీసిపోయినటువంటి రీతిలో వాటికంటే కూడా కొద్ది గొప్ప చాలా వాటికంటే కూడా కుడిగా పనిచేసేటువంటి అద్భుతమైనటువంటి హెయిర్ ప్యాక్ ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి హెయిర్ ప్యాక్. సో ఎలా తయారు చేసుకోవాలంటే ఒక 200 గ్రామ్స్ పెరుగు, 200 గ్రామ్స్ నుంచి 250 గ్రామ్స్ వరకు పెరుగు తీసుకోవాలమ్మా. సో ఉదయం పూట ఒక 250 గ్రామ్స్ పెరుగు తీసుకొని, అంటే ఒక కప్పు 250 గ్రామ్స్ పెరుగులో ఒక కోడిగుడ్డు సొన అందులో కలిపేసేయాలి. పెరుగు కూడా సర్వసాధారణంగా మనం ఫ్రిడ్జ్లో పెట్టింటాం కదమ్మా. ఫ్రిడ్జ్ నుంచి తీసిన తర్వాత మామూలు టెంపరేచర్ వచ్చేదాకా వెయిట్ చేసేసి ఒక 10 మినిట్స్ కానీ, 15 మినిట్స్ కానీ, 20 మినిట్స్ కానీ తర్వాత ఈ యొక్క మెడిసిన్ తయారు చేయాలి. సో ఆ పెరుగులో ఒక కోడిగుడ్డు, ఎందుకంటే కోడిగుడ్డులో విపరీతమైన ప్రోటీన్స్ ఉంటాయమ్మా. ప్రోటీన్ లోపం వల్లనే వెంట్రుకలకు సంబంధించిన సమస్యలు వస్తుంటాయి. మీరు సెర్చ్లో కూడా, గూగుల్ సెర్చ్లో కూడా చూసినా అర్థమవుతుంది అనమాట. ఈ వెంట్రుక అనేది ఒక రకమైన ప్రోటీన్ అమ్మా. కెరటిన్ అనేటువంటి ప్రోటీనే వెంట్రుక. సో వెంట్రుకలు దృఢంగా, బలంగా, దేదీప్యమానంగా, సౌందర్యవంతంగా, కాంతివంతంగా, నిగనిగలాడుతూ ఉండాలంటే మరి ప్రోటీన్ బాగా ఉన్నటువంటి ఇలాంటి పదార్థాలు మనం ఇంటర్నల్గా వాడుకోవాల్సి వస్తుంది, ఎక్స్టర్నల్ కూడా వాడుకోవాలి. కాబట్టి కోడిగుడ్డు సొనలో ప్రోటీన్ ఉంది, తర్వాత పెరుగులో కూడా మంచి ప్రోటీన్ ఉంటుందమ్మా. సో పెరుగులో ఒక కోడిగుడ్డు కట్ చేసేసి ఆ సొన అందులో కలిపేసేసి అందులో 2 టీ స్పూన్లు గోరింటాకు పొడి, 2 టీ స్పూన్లు కలౌంజి అంటే ఆనియన్ సీడ్స్ అమ్మా, ఉల్లిపాయ విత్తనాలు అంటారు. మనకు ఉల్లిపాయ కలౌంజి సీడ్స్ మార్కెట్లో దొరుకుతాయి. సో పొడి చేసేసి అది కలుపుకోవాలి. 2 టీ స్పూన్లు ఉసిరిక పొడి, ఆమ్ల పొడి. ఈ పదార్థం అంతా కలపడం వల్ల బ్రహ్మాండమైనటువంటి హెయిర్ ప్యాక్ తయారైపోతుందమ్మా. చాలా బాగుంటుందమ్మా. సో ఈ విధంగా తయారు చేసినటువంటి హెయిర్ ప్యాక్ని వీలైతే ఒక అరగంట, గంట సేపు ఒక ఇనుప బాండీలో ఉంచగలిగితే, అవకాశం ఉంటే ఒక అరగంట, గంట సేపు ఉంచవచ్చు, లేకపోతే అలాగైనా వాడుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసుకున్నటువంటి హెయిర్ ప్యాక్ని ముఖ్యంగా తల భాగంలో స్కాల్ప్కి అంతా అప్లై చేసి, చర్మానికి అప్లై చేసేసి, మొత్తం హెయిర్స్కి అంతా అప్లై చేసేయాలి. ఒక గంట సేపు ఉన్న తర్వాత గోరువెచ్చని నీళ్ళతో కానీ, చన్నీళ్ళతో కానీ స్నానం చేసేయాలి. వారంలో ఒక్కసారి కానీ, సమస్య తీవ్రంగా ఉంటే 2 సార్లు కానీ స్నానం చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మరి వెంట్రుకలకు సంబంధించినటువంటి ఎలాంటి సమస్యలు రావు, పేరు ఇలాంటి సమస్యలు రావు, చుండు లాంటి సమస్యలు రావు. ఇందులో మంచి ప్రోటీను, ఇతర పోషకాంశాలు అనేకం ఉన్నాయి. కాబట్టి వెంట్రుకలకు ఏవేవి అవసరమవుతాయో ఇంచుమించు అవన్నీ కూడా ఇందులో ఉన్నాయమ్మా, ఈ ఫార్ములా ఉన్నాయి. ఈ యొక్క ఫార్ములాను వాడుకోవడం వల్ల వెంట్రుకలకి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది,
పోషకాంశాలు బాగా అందుతాయి, అంటే వెంట్రుక కుదుళ్ళకేమా పోషకాంశాలు బాగా అందుతాయి, బ్లడ్ సర్క్యులేషన్ బాగా అందుతుంది, ఆక్సిజన్ సప్లై బాగా జరుగుతుంది. ఆ వెంట్రుకల కుదుళ్ళ భాగంలో ఉన్నటువంటి మలిన పదార్థాలు ఏవైతే వాటినంతా బయటికి తొలగించేటువంటి శక్తి కూడా ఈ యొక్క ఫార్ములాలో ఉంది. అంతేకాకుండా ఇందులో ఉన్నటువంటి కొన్ని రకాల తైల ఆయిల్ కంటెంట్స్ ఏవైతే ఉన్నాయో, అంటే పెరుగులో ఆయిల్ కంటెంట్ ఉంది, తర్వాత ఇందులో కూడా కోడిగుడ్డు సొనలో ఆయిల్ కంటెంట్ ఉంది. ఈ ఆయిల్ కంటెంట్ ఉండడం వల్ల వెంట్రుకలు చాలా కాంతివంతంగా ఉంటాయమ్మా, షైనీగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంటుంది అనమాట. ఈ మధ్య కాలంలో మీరు చాలా మందిని గమనించండి, వెంట్రుకలు ఏదో కాంతి విహీనంగా విరిగిపోయినట్లు, తొలగిపోయినట్లు, కట్ అయిపోయినట్లు ఈ విధంగా కనిపిస్తుంటాయి అనమాట. అదేవిధంగా కొంత గోధుమ వర్ణములకు మారడము ఇలాంటివన్నీ కలుగుతుంటాయి అనమాట. అలాగా కాకుండా వెంట్రుకలు నిగనిగలాడుతూ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది, షైనింగ్ ఉంటుంది. వెంట్రుకలు బాగా త్వరగా పెరిగేదానికి యొక్క ఫార్ములా వల్ల అవకాశం ఏర్పడుతుంది. అంతేకాకుండా మరి ఈ వెంట్రుకలకు సంబంధించినటువంటి ఆ భాగానికి స్కాల్ప్కి సంబంధించినటువంటి ఇతర దోషాలు తొలగించేందుకు ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. కాబట్టి మల్టిపుల్గా ఈ యొక్క ఫార్ములా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా దీన్ని వాడుకోవడం వల్ల చిన్న వయసులోనే వెంట్రుకలు గ్రే హెయిర్ కింద, వైట్ హెయిర్ కింద మారకుండా కూడా ఉపయోగపడతాయమ్మా. సర్వసాధారణంగా ఈ మధ్యకాలంలో మీరు గమనించి ఉంటారు, చిన్న వయసులోనే వెంట్రుకలు మరి గ్రే హెయిర్ కింద మారడము, తర్వాత వైట్ హెయిర్ కింద మారడం చిన్న వయసులోనే జరుగుతుంది. ఒక వయసు వచ్చిన తర్వాత జరగడం కామన్, అలా కాకుండా చిన్న వయసులోనే జరగడం వల్ల దీనికోసం అని చెప్పేసి మరి ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనకాడడం లేదమ్మా. మానసికంగా కుంగిపోయేటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారనమాట. కాబట్టి మరి ఈ యొక్క దీనికోసం బిజినెస్ మిలియన్ బిజినెస్ జరుగుతుందమ్మా. ఈ హెయిర్ ఎస్పెషల్లీ గ్రే హెయిర్ డైస్ కోసం అని చెప్పేసి, హెయిర్ ఆయిల్స్ కోసం అని చెప్పేసి ఎంత బిజినెస్ జరుగుతుందో ఊహించని అలాగటువంటి పరిస్థితులు ఉంది. కాబట్టి మరి ఇలాంటి వాటిపైన అవగాహన కలిగి ఉండి వాటిని మనం సద్వినియోగం చేసుకున్నట్లయితే అంతంత ఖర్చు పెట్టుకోకుండా సేఫ్టీగా, క్షేమదాయకంగా మనకు దొరికేటువంటి న్యాచురల్గా దొరికేటువంటి పదార్థాలతోనే చక్కటి ఆరోగ్యాన్ని మనం సొంతం చేసుకోవచ్చు. ఓకే సార్, మరి ఇన్నర్గా అంటే లోపల ఖచ్చితంగా బయట పూత కంటే ఇన్నర్ లోపల తీసుకునే ఫుడ్ ఇంపార్టెంట్ అంటూ ఉంటారు. సో ఏ విధమైనటువంటి ఫుడ్ మనం ప్రిఫర్ చేయాలంటారు హెయిర్ లాస్ అవ్వకుండా? ఆహార ఔషధమే చెప్తాను చూడండి. దీనికి కరివేపాకు పొడి, ఉసిరిక పొడి. సో కరివేపాకుని తెచ్చుకొని బాగా శుభ్రం చేసేసి, కడిగేసేసి, బాగా ఎండబెట్టేసి పౌడర్ తయారు చేయాలమ్మా. కరివేపాకు పొడి ఒక 50 grams తీసుకోవాలి. అదేవిధంగా ఉసిరిక పొడి మనకు మార్కెట్లో దొరుకుతుంది, ఆమ్లా పౌడర్ అనేటువంటి పేరుతో, దాన్ని ఒక 50 grams తీసుకోవాలి. ఈ రెండు పదార్థాలు 50 grams కలిపేసేసి బాగా కలిసిన తర్వాత ఒక గాసీసారి నిల్వ ఉంచుకొని రోజు ఉదయం ఒకసారి, సాయంత్రం ఒకసారి, ఇంచుమించు ఒక 2 grams మార్నింగ్, 2 grams నైటు, ఆహారానికి ఒక అరగంట ముందు. తగినంత తేనె వాడదైనటువంటి వాళ్ళందరూ తేనెతో వాడుకోవచ్చు. మరి తేనె వాడకూడనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నట్లయితే కాస్త పాలలో, ఒక కప్పు పాలలో కలిపి తీసుకోవచ్చు, లేదంటే వాటర్తో కలిపి తీసుకోవచ్చు. లేకపోతే అదే పౌడర్ని కాస్త నోట్లో వేసుకొని కాస్త పాలు కానీ కాస్త నీళ్లు కానీ తాగినా సరిపోతుంది. ఏదో ఒక పద్ధతిలో కరివేపాకు, ఉసిరికను నేను చెప్పినటువంటి పద్ధతిలో వాడుకోవడం వల్ల మరి ఇంటర్నల్గా మార్పులు జరిగేసేసి ఆ యొక్క ప్రభావం చేత తల వెంట్రుకలు కూడా ఆ ప్రభావం పడేసేసి తల వెంట్రుకలు కూడా కోమలంగా, సుందరంగా, దేదీప్యమానంగా వెలుగుతూ, నిగనిగలాడుతూ ప్రకాశిస్తూ ఉండడానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, హెయిర్ లాస్ ఎక్కువ అయ్యేవారు ఈ హోమ్ మేడ్ టిప్ని స్టార్ట్ చేయండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్టార్ట్ చేసి మీకు కనుక నచ్చినట్లయితే మీ ఫుల్ రివ్యూని డెఫినెట్గా కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సార్. ఓకే.